సువార్త, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మంజులవాణి గారు మీరు చదవండి. మంజులవాణి గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. దేవుని వాక్యము యోహాను సువార్త 4:6 చదవండి. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. ఆమేన్. వాక్య భాగమును వినిపించిన సిస్టర్ గారికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్య సందేశాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, శక్తిమంతుడానికి వందనాలు. ఉదయమునైనా నువ్వు మాతో మాట్లాడండి. ఏ రీతిగా మాతో మాట్లాడాలని మీ ఆలోచన ఉన్నదో దేవా, ఆ రీతిగా మాట్లాడి ఆధ్యాత్మికముగా మేము బలపరచబడటకు సహాయం చేయండి. కరుణా వాత్సల్యత కలిగిన మా దేవ, గొప్ప కార్యములు, శూర కార్యములు చేయగలిగిన ప్రభువా నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాతోనే నువ్వు సూటిగా మాట్లాడుతున్నావని విశ్వసిస్తూ నా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మరొకసారి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేసు. మరి యొక్క ఉదయకాల సమయంలో దేవదేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా మనం చూడగలుగుతున్నాం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. దేవుని వాక్యము చాలా అద్భుతమైనటువంటి వాక్యము, చాలా ప్రశస్తమైనటువంటి వాక్యం అని మనం చెప్పుకోవాలి. ప్రియులారా, మరి మన ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భూమి మీద సంచరించినప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద మానవునిగా మరి జీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఇది అందరము కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఆయన మరి దేవుడు అనేది ఎంత కరెక్టో, మానవుడు అనేది కూడా అంతే కరెక్ట్. ఎందుకంటే ఆయన మానవుని స్వరూపాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. మానవుని యొక్క స్వరూపము ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఒక మానవుడు ఏ విధముగా అయితే మరి స్పందన ఉంటుందో, ఒక మానవునికి ఏ విధముగా ఆకలి ఉంటుందో, నిద్ర ఉంటుందో, తర్వాత అలసట ఉంటుందో, తర్వాత కోపము అంటే ఎలా ఉంటుందో, ఇలాంటి గుణగణాలన్నీ కూడా దేవునిలో ఉన్నవి. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి. కానీ ఆయన మరి వాటన్నిటిని బట్టి మనం ఆలోచిస్తే ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. అది రియల్, అది నిజము, అది నిజము, అది నిజము. ఇది మరి కథ కాదు, కల్పన కథ కాదు. ఇదేదో మరి రాసుకున్నటువంటి ఒక టైం పాస్ నిర్వాహంతో రాయబడినది కాదు. ఇది మరి జీవితంలో జరిగినటువంటి సత్యమైనటువంటి నిజమైనటువంటి మాట అని మనము తెలుసుకోవాలి. ప్రియులారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూర్చున్నది మనకు తెలుస్తుంది. 3 అధ్యాయాలు, 3 మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ సువార్తలన్నిటిని కూడా మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన
కొండ ఎక్కుతున్నది రాయబడింది, ఆయన కొండ దిగేది రాయబడింది, ఆయన కూర్చున్నది రాయబడింది, ప్రయాణమై వెళుతున్నది రాయబడింది, ఆగినది రాయబడింది. తర్వాత మరి ఆయన ఏం చేస్తున్నది ప్రతిదీ కూడా, ఇంకా మనం చెప్పుకోవాలంటే ఫిన్ టు ఫిన్ అని అంటారు కదా, అలా ప్రతిదీ కూడా దేవుని వాక్యములో రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ అంటే, మనం ఆలోచిస్తే ఆయన అక్కడ నుండి బయలుదేరటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన కొండ ఎక్కటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన ఎందుకు కొండ ఎక్కుతున్నాడు అని అంటే, ఆయన బోధించటానికి ఆ కొండ ఎక్కినట్టుగా మనం చూస్తాం. ఆయన ఎందుకు అక్కడ కూర్చున్నాడు అని అంటే, అక్కడ కూర్చున్నందుకు కొన్ని కారణాలు, కొన్ని పనులు అక్కడ జరుగుతూ ఉన్నట్టుగా. టోటల్ గా మనం ఆలోచిస్తే, మనం మాట్లాడుకుంటే, ఆయన చేసే ప్రతి పనిని కూడా, ప్రతి పనిలో కూడా తన యొక్క తండ్రి చిత్తమును నెరవేర్చటానికి అక్కడ ఆ పని చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చటానికి. కనుక ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రయాణమై వస్తూ మరి యాకోబు బావి దగ్గర కూర్చున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ బావి యాకోబు తన కుమారుడైనటువంటి యేసేపుకి ఇచ్చినటువంటి భూమి దగ్గర ఉందని మనము పై వచనంలో 5వ వచనంలో మనం చూడగలుగుతాం. సుకారను ఒక ఊరికి వచ్చినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈనాటికి కూడా ఆ బావి ఉందండి అక్కడ. అదే ప్రదేశంలో, అదే 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 ప్లేస్ లో ఈనాటికి కూడా ఆ బావి ఉన్నట్టుగా చరిత్ర మనకు చెప్తా ఉంది. ఆ బావి నేటికి కూడా 100 అడుగుల లోతులో ఆ బావి ఉన్నట్టుగా మనం చూస్తాం. అది ఇప్పటికి కూడా అక్కడ ఉన్నదని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. అది మరి యాకోబు తవ్వించినటువంటి బావి. ఆ బావి చాలా లోతైనటువంటి బావి అంట. చాలా లోతైనటువంటి బావి. అది కొద్ది కొద్దిగా పూడుకుంటూ ఈరోజు అది 100 అడుగులు లోతుతో ఇప్పుడు ఉన్నట్టుగా చరిత్ర మనకు చెప్తుంది. సరే ప్రియులారా, ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఆయన మరి ఆ ఆయన ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. ఆయన ఎలా కూర్చున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మిట్ట మధ్యాహ్నపు సమయమున మరి ఎలా కూర్చున్నాడు ఆయన అంటే, చాలా అలసిపోయి కూర్చున్నాడండి. చాలా అలసిపోయి కూర్చున్నాడు. చాలా అలసిపోయి కూర్చున్నాడు. ఆయన ఎందుకు అక్కడ కూర్చున్నాడు అని మనం ఆలోచిస్తే, ఆ సమయంలో మనకు బాగా తెలిసినటువంటి ఈ స్టోరీది. కనుక నేను పెద్దగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని ఇష్టపడటం లేదు. ఇందులో ఉన్నటువంటి దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడో ఆ మాటలు మాత్రమే మనము ఈ దినము మాట్లాడుకుందాం. ఇక్కడ మరి సమరయశ్రీ వస్తదని, ఆమెను మార్చటానికి ఆమె స్థితిగతులు తెలియజేస్తాడు. అవన్నీ కూడా ఇంక మనకు తెలుసు. అయితే ప్రధానముగా ఇక్కడ మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ కూర్చున్నాడు అనే మాటను మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆయన అలసి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలసినప్పుడు ఏమనిపిస్తది? మనకు బాగా తెలుసు. ఇక ఏమి పని చేయలేం. ఇక బాగా రెస్ట్ తీసుకోవాలనుకుంటాం. వెంటనే వెళ్ళి మంచం మీద పడుకొని నిద్రపోతాం. అలసి ఉన్నటువంటి వారు చేసే పని. ఏదన్నా పనులు ఉన్నాయనుకోండి, అబ్బా ఇప్పుడు మన వల్ల కాదు, చేయలేము, తర్వాత నెక్స్ట్ డే చేసుకుందాం, తర్వాత రోజు చేద్దాం, లేకపోతే ఒక గంట పడుకొని రెస్ట్ తీసుకొని తర్వాత చేద్దాం, ఇప్పుడు మనం చేయలేము, అలసిపోయి ఉన్నాం అన్నట్టుగా మాట్లాడతాం. కానీ మన దేవునిలో ఉన్న మరి గొప్ప ఆ ఆలోచన, లేకపోతే ఆయనలో ఉన్నటువంటి ఆ ఒక గొప్ప నిర్ణయం ఏంటి అని అంటే, ఆయన అలసి ఉన్నప్పుడు కూడా దేవుని
పనిని జరిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలసి ఉన్న సమయంలో కూడా ఏంటండి, అక్కడ బాగా అలసిపోయి ఉన్నాడు కదా, ఇంకొక రోజు వెళ్ళి అక్కడ కూర్చోవచ్చులే అని అనుకోలేదు దేవుడు. రోజు వస్తుంది కదా ఈ సమరేశ్వరి బావి దగ్గరికి, ఈ రోజు అలసిపోయి ఉన్నాం, ఈ రోజు వదిలేసేసి రేపు మనము ఆమెకు వాక్యం చెప్పి ఆమెను మార్చుద్దాంలే అని చెప్పి ఆయన అనుకోలేదు. ఆయన అలసి ఉన్న వేళలో కూడా దేవుని చిత్తమును నెరవేర్చటానికి సిద్ధపడి ఉన్నాడండి. ఇది చాలా అద్భుతమైనటువంటి ఆలోచించదగినటువంటి విషయం. నేటి క్రైస్తవ సమాజంలో పరిస్థితులు ఎలాగున్నాయి అని అంటే, మరి అన్ని అన్ని చక్కగా ఉన్నప్పుడే మనం ప్రార్థన చేసుకోవటానికి ఇష్టపడతాం. బాగా ఆ అన్ని సమకూర్చబడినప్పుడు, అన్ని అనుకూలించబడినప్పుడే ప్రార్థన చేసుకునే వారిగా ఉంటారు. కానీ అలసిపోయి ఉన్నప్పుడు, కొద్దిగా బిజీగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో కేటాయించలేక మరొకసారి నిర్ణయం చేసుకుందాం, నువ్వు మరొకసారి ప్రార్థన చేసుకుందాంలే దేవా, ఈరోజు బాగా అలసిపోయినయ్యా, నన్ను క్షమించని చెప్పి మనము దూరంగా వెళ్ళిపోతున్నామండి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అలసి ఉన్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారే తండ్రి చిత్తమును జరిగించటానికి అంత పకడ్బందీగా, అంత కరెక్ట్గా నిర్వర్తిస్తా ఉంటే, మరి నీవు నేను ఎందుకు అలసి ఉన్న వేళలో కూడా దేవుని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం? కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి విధానం ఏంటి అని అంటే, ఆయన అలసి ఉన్నప్పుడు అక్కడ కూర్చున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ కూర్చున్నాడు. దేని కొరకు కూర్చున్నాడు అని అంటే, ఆయన అలసి ఉన్న సమయంలో కూడా ఒక పాపిని రక్షించటానికి ఆయన మరి ప్రిపేర్ అయినట్టుగా, సిద్ధపడినట్టుగా మనం చూస్తున్నామండి. ఇక్కడ మనం ఆలోచిస్తే, ఆయన ఒక పాపి కొరకు అలసిన వేళలో అక్కడ కూర్చున్నాడు. ఆ పాపి మారు మనసు పొంది గ్రామమునే తరలించినట్టుగా మనం చూస్తాం. చివరిలో గ్రామమునే, ఊరునే మరి నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఇంకొక అద్భుతమైనటువంటి విషయం. ఒక వేశ్య, ఒక పాపము చేస్తూ జీవిస్తున్నటువంటి ఆమె గ్రామమును మార్చగలిగిందని అంటే, మొట్టమొదటిగా ఆమె మార్చబడి ఉన్నది. ఆమె స్థితిగతులు మార్చబడాయి, ఆమె పరిస్థితులు మార్చబడాయి. ఆమె మరి దేవుని వాక్యం ద్వారా పట్టుబడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ క్రియ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మిట్ట మధ్యాహ్నపు వేళలో ఆ బావి దగ్గర కూర్చోవడం వలన జరిగినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యం. చూడండి, ఒక్క అలసిన సమయంలో చేసిన పని ఎంత అద్భుతంగా ఆశీర్వదింపబడిందో ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, అందుకనే దేవుని వాక్యము మనం చూస్తున్నాము, సమయమనక అసమయమనక మనము బోధించాలి. దేవుని వాక్యమునకు మరి ఇదిగో ఈ లిమిట్ అనేది ఉండదండి. నిరంతరము దేవుని వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. రెండవదిగా మనం ఆలోచిస్తే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చున్నారు. దేవుని వాక్యం మనం చూస్తాము, నేను కూర్చుండుట లేచుట నీ వశంలో ఉన్నది అని మనం చూస్తున్న మనం చూస్తామండి. అంటే మనం ఏమి చేస్తున్నా కూడా మనల్ని పరిశీలన చేసేవాడు ఒకడు ఉన్నాడు. మన గురించి ఆలోచించే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన తండ్రి అయిన దేవుడు. మనం ఎక్కడ కూర్చున్నా కూడా ఆయనకు తెలుసు. అందుకనే ఇక్కడ మధ్యాహ్నపు వేళల్లో ఆయన కూర్చుండెను. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, మనం ఎక్కడ కూర్చున్నాం? ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన బావి దగ్గర కూర్చున్నాడు. బావి దగ్గర కూర్చున్నాడండి. ఆ బావి లోతైన బావి అండి. లోతైన బావిలో మరి ఆ యొక్క
ఆ బావిలో ఉన్నటువంటి స్థితిగతిని అంతా కూడా ఆయన తీసినట్టుగా మనం చూస్తున్నాం. మన యొక్క జీవితం కూడా మన జీవితము కూడా దేవుని సన్నిధిలో సమర్పించుకోగలిగితే ఆయన గొప్ప కార్యములు మన జీవితంలో చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు బావి దగ్గర కూర్చున్నాడు. రెండవదిగా మనం ఆలోచిస్తే మరి న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము అక్కడ ఒక స్త్రీ మరొక చోట కూర్చున్నట్టుగా మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఆ కాలమున లోతునకు భార్య అయిన దెబోరా అను ఒక ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మాన్యమందలి రామాకును బేతేరుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఇక్కడ దెబోరా అనబడినటువంటి ఒక ప్రవక్తి మనం చూస్తున్నాం. ఈ ప్రవక్తి ఎక్కడ కూర్చున్నది అని అంటే, ఈ ప్రవక్తి సరళ వృక్షం క్రింద కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకండి సరళ వృక్షం క్రింద ఆమె కూర్చొని ఏం చేస్తుంది అని అంటే, ఇశ్రాయేల్ ప్రజలకు అందరికీ కూడా తీర్పు తీర్చడానికి అక్కడ కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. తీర్పు తీర్చుటకై ఒక న్యాయాధిపతిగా ఒక న్యాయమును జరిగించటానికి, న్యాయపరమైనటువంటి క్రియలు జరగటానికి ఆమె ఎక్కడ కూర్చున్నదని అంటే, ఆమె సరళ వృక్షము క్రింద కూర్చున్నది. ఇదేంటి? సరళ వృక్షం క్రింద ఎందుకు కూర్చోవాలి? ఆమె ఇంట్లో కూర్చొని న్యాయం తీర్చొచ్చు కదా. లేకపోతే ఒక ఆఫీస్ మాదిరి పెట్టుకొని ఆమె ఒక సింహాసనము తెచ్చుకొని దాని మీద కూర్చొని ఆమె న్యాయం తీర్చొచ్చు కదా. సరళ వృక్షం క్రిందనే ఎందుకు కూర్చున్నది అని మనం ఆలోచిస్తే, సరళ వృక్షము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే, యేసుక్రీస్తు ఆరాధింపబడుతున్నటువంటి ఆరాధనకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. సరళ వృక్షం యొక్క ఆ చెట్టు లేక ఆ వృక్షం యొక్క ఆ యొక్క మ్రానులు దేనికి ఉపయోగిస్తారనంటే, దేవుణ్ణి ఆరాధించటానికి కావలసిన వాయిద్యాలను చేకూర్చటానికి సరళ వృక్షాన్ని ఉపయోగిస్తారండి. సరళ వృక్షము ఇంకా దేవుని వాక్యములో మనం చూస్తే సరళ వృక్షము ఏమని చెప్తుంది అనంటే, చిగురు నిరంతరము చిగురించేది అని మనం చదువుతాం. ఒకసారి రెండో సమూయేలు గ్రంథములో మనం చూసినప్పుడు ఈ మాటలు మనకు కనపడతాయి. ఒకసారి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనములో మనం చదివితే, 6వ అధ్యాయం 5వ వచనం, దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరళ వృక్షము దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి సన్నిధిలో నాట్యమాడుతూ దేవుని నామాన్ని కీర్తించటానికి ఈ సరళ వృక్షం యొక్క కర్రలు పనిముట్లుగా ఉపయోగపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వాటి ద్వారా, ఆ కర్రల ద్వారా ఇక్కడ చూస్తే మనం ఏం చేయబడుతూ ఉన్నాయంటే, సితారులు తయారు చేస్తున్నారంట, స్వరమండలములను తయారు చేస్తున్నారంట, తంబూరలను తయారు చేస్తున్నారంట, మృదంగములను, పెద్ద తాళములను, ఇవన్నీ కూడా సరళ వృక్షము ద్వారానే చేయబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఈ న్యాయాధిపతి అయినటువంటి ఈ దెబోరా ఆమె ఎక్కడ కూర్చున్నది అని అంటే, సరళ వృక్షము కింద కూర్చున్నది. సరళ వృక్షము మరి దాని కింద కూర్చొని ఆమె ఏం చేస్తుంది అని అంటే, తీర్పు చేస్తున్నట్టుగా, ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు
చేస్తున్నట్టుగా ఎందరో మరి ఆ సమస్యలతో, రకరకాల సమస్యలతో వస్తూ ఉన్నారు. అయితే ఆ సమస్యలన్నీ కూడా ఈ సరళ వృక్షము కింద మరి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సరళ వృక్షము కింద మరి ఆ తీరిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందరో వస్తున్నారు, కుటుంబంలో కలహాలతో బాధపడే వారు వస్తున్నారు. ఇక్కడికి వచ్చినాక అందరూ మరలా ఆ మరి మంచిగా ఆ అయి వారు వెళ్ళిపోతా ఉన్నారు. కొట్లాడుకొని వస్తున్నారు, ఒకరినొకరు కొట్టుకొని ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా ఒకరినొకరు మరి ప్రేమ అనురాగాలు పంచుకొని మరి ఒకరి మీద ఒకరు ఆ యొక్క ద్వేష భావాలు తీసివేసుకొని కలిసిపోతున్నారు. ఎన్నో కుటుంబాలను నిలబెడుతుంది సరళ వృక్షము. ఎన్నో మరి కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి కలహాలను అన్నిటిని కూడా తీసివేసి ఈ సరళ వృక్షం క్రింద అందరూ కూడా ఏకతాటిగా అందరూ ఒకరి మీద ఒకరు ప్రేమ అనురాగాలు పంచుకుంటూ ఏకముగా నిలబడటానికి ఈ సరళ వృక్షం ఉపయోగపడుతూ ఉందండి. అందుకనే దెబోరా తీర్పు ఎక్కడ జరుగుతుంది అని అంటే సరళ వృక్షం క్రింద కూర్చున్నది. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనం అందరం ఆలోచిద్దాం. యేసు క్రీస్తు ప్రభువారు అదిగో యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. దెబోరా సరళ వృక్షం క్రింద కూర్చున్నది. నీవు నేను ఎక్కడ కూర్చున్నామో ఆలోచిద్దాం. బావి దగ్గర కూర్చున్న ఆయన ఒక ఆత్మను రక్షించాడు. ఆ ఆత్మ కొన్ని ఆత్మలను రక్షించటానికి మూల కారణమైనట్టుగా మనం చూస్తున్నాం. సమరయ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్టుగా వారందరూ కూడా ఆమె చెప్పిన ఆ మాటలు విని పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. వారందరూ కూడా మారు మనసు పొందారు. ఇదిగో దెబోరా సరళ వృక్షం క్రింద కూర్చున్నది. అక్కడ ఎట్టి సమస్యతో వస్తున్న వారు కూడా సమస్యను సాల్వ్ చేసుకొని పరిష్కరించుకొని మరి ఆ మరి ఆ క్రూర స్వభావముతో ఉన్నవారు కూడా ఇక్కడ ఈ వృక్షం కిందికి వచ్చేసరికి ప్రేమానురాగాలతో కలిసిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట మనం చూస్తే కూర్చోకూడని ప్రదేశాలు కూడా ఉన్నాయి. కూర్చోకూడని ప్రదేశాలు ఉన్నాయి. కూర్చోగలిగిన ప్రదేశాలు మనం చూసాము. కూర్చోకూడని ప్రదేశాలు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మనం ఎక్కడ చూస్తున్నాం? మనం కూర్చొని ఉండగా ఏమి జరిగినది అనేది మనం ఆలోచించాం. దృష్టిలో అలాగుండక అక్కడ మనం చూస్తే అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అనే మాట మనం చూస్తాం. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండ. అపహాసకులు ఎక్కడ కూర్చుంటారంటే వారు చివరిలో ఊరి గవినిలో కూర్చుంటారంట. మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. కొన్ని ఊర్లలో ఏం పని బాట లేనోళ్ళు ఏం చేస్తుంటారంటే ఒకచోట కూర్చొని ఉంటారు. అటు ఊరు చివరిలో కానివ్వండి, ఊరు ప్రారంభంలో కానివ్వండి, అరుగుల మీద మరి అక్కడో ఇక్కడో కూర్చొని చూడండి. ఒక 10 మంది కూర్చొని ఉన్నారనుకోండి, వారు మాటలు ఎలాగుంటాయి అని అంటే ఒక్క మాట కూడా ఉపయోగకరంగా ఉండదు. ఒక్క మాట కూడా ఉపయోగకరంగా ఉండదు. వారి గురించి వీరి గురించి ఊర్లో ఉన్నవారు అరుగు వాడిట్రా, ఈడిట్రా, ఆమిట్రా, ఇదిగో ఇటు జరిగేదిరా, వాళ్ళు ఇటు చేసిండ్రా, ఇది ఇంకా ఈ మాటలన్నీ కూడా హద్దులు లేని మాటలుగా మనం చూస్తాం. ఒక్క మాట కూడా ప్రయోజనకరంగా ఉండదు. అందుకని అపహాసకులు అనే వారికి ముద్ర వేయబడింది. అపహాసిస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. వారి మధ్యలో మనం కూర్చోకూడదు. లోతు ఎక్కడ కూర్చున్నాడో మనకు తెలుసు. బాగా ఎక్కడ కూర్చున్నాడో మనకు తెలుసు. అక్కడ కూర్చున్నాడు, కానీ వారికి తెలియజేయాల్సిన విషయం తెలియజేయలేకపోయాడు. ప్రియులారా,
ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనం అందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం. మనము ఎక్కడ కూర్చొని ఉన్నాం, మన ప్లేస్ ఎక్కడుంది. అక్కడ మనం కూర్చోవడం వల్ల దేవుని సన్నిధికి ఆత్మలను నడిపించటానికి మన వంతుగా కృషి చేస్తూ ఉన్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో మనం చూస్తే ఆయన కొండ ఎక్కి కూర్చుండెను అనే 5వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్తలో ఆయన కొండ ఎక్కి కూర్చుండెను. ఏం చేశాడు ఆయన కొండ ఎక్కి కూర్చొని? ఆ జన సమూహమునకు మరి కొండ ఎక్కి కూర్చొని ఇలాగు బోధించును అనే మాట మనం చూస్తాం. అంటే ఆయన కూర్చున్నటానికి కారణం ఏంటి అని అంటే బోధిస్తూ ఉన్నాడని. బోధించటానికి ఆయన కూర్చున్నాడు. ఆయన మరి సముద్రంలో పడవలో ప్రయాణమై ఆయన ఓడలో కూర్చుండెను. ఆయన ఎందుకు కూర్చున్నాడని అంటే అదిగో ఆ తుఫాను ఆపటానికి కూర్చున్నాడు. ఒక కారణం ఉందండి, ఒక రీజన్ ఉంది. కూర్చోటానికి, నిలబడటానికి, ప్రయాణమైపోవటానికి, ప్రతిదానికి కూడా ఒక రీజన్ ఉంది. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నటువంటి విషయము, మన యొక్క స్థితిగతి ఎలాగుంది, మన ఆత్మీయ స్థితి ఎలాగుంది, మనం ఎక్కడ కూర్చుంటున్నాం, ఎవరి మధ్యలో కూర్చొని ఉండి మనం ఏం చేయగలుగుతున్నాం. దెబోరా సరళ వృక్షం క్రింద కూర్చున్నది. ఆమె చేస్తున్న అద్భుతమైన పని ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆమె తీర్పు తీరుస్తా ఉంది. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకెళ్దాం. సరళ వృక్షము ఇంకా ఎలాంటిదేనంటే హోషేయ గ్రంథంలో మనం చూస్తాము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనములు మనం చూస్తే, ఎఫ్రాయిమా, బొమ్మలతో నాకిక్క నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి దానను, నా వలననే నీకు ఫలము కలుగును. ఎంత గొప్ప మాట చూడండి. సరళ వృక్షం అంటే ఏంటో తెలుసా? సరళ వృక్షము అని అంటే చిగురు పెట్టేది. నా వలననే నీకు ఫలము కలుగును. ఎవరి సరళ వృక్షం అనంటే చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనలో మనం అంటుకట్టబడి ఉన్నప్పుడు మనము నిరంతరము ఫలించే వారిగానే ఉంటామండి. అందుకనే నాకు వేరుగా మీరు ఫలించలేరు అనే మాట మనం చూస్తాం. ఆయన ఫలించని ప్రతి తీగను పారవేయును అని మనం చూస్తాం. ఆయనకు వేరుగా మనం ఫలించలేము. ఫలించకపోగా ఆయన అన్నిటినీ కూడా పీకి అగ్ని గంధకాలలో పారవేస్తాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న ఈ ఉదయకాలము మనం ఆలోచించాల్సిన విషయము ఎంతైనా ఉంది. మనము ఎక్కడ కూర్చున్నాము, ఏ ప్రదేశంలో కూర్చున్నాము. చాలా మంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చొని ఉంటారు, కానీ ఆ రోజు ఆ ప్రయోజనం లేని విధంగా కూర్చుంటారు. యేసయ్య కొరకు ఎప్పుడైనా మనం కూర్చొని ఒక నలుగురి మధ్యలోనైనా కూర్చొని కనీసం వారానికి ఒక్కసారైనా దేవుని వాక్యాన్ని చెప్తున్నామా? దేవుని వాక్యాన్ని తెలియజేస్తున్నామా? ఆత్మల కొరకు భారం కలిగి ముందుకు వెళ్తున్నామా అనేది మనం ఆలోచించాలి. మనము దేవుని వాక్యం ద్వారా ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదో ఈ దినం మనం తెలుసుకున్నాం. ఆ విధముగా ఆధ్యాత్మికముగా మనం కూర్చోవాల్సినటువంటి ప్రదేశంలో కూర్చొని దేవునికి మహిమకరముగా మనము జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
శ్రేష్టమైన వాక్యం అందించిన, వాక్య పరిచర్య చేసిన యాకోబయ్య గారికి వందనాలండి. వందనాలయ్యా. ఇప్పుడు జోనమ్మ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. తర్వాత గ్రేస్ మనోరంజనమ్మ గారు ఆశీర్వాదం చేస్తారు. అయ్యగారు చిన్న మాట. అయ్యా ఇమానియల్ గారు, అయ్యగారు మా అబ్బాయి బర్త్డే అండి ఈరోజు, ప్రార్థన చేయండి. జాన్వేస్లీ పేరు. ఎన్ని సంవత్సరాలు బాబు? అయ్యా 18 సంవత్సరాలు. 18 years. దేవుడు కాపాడి. పేరేంటండి పాస్టర్ గారు? జాన్వేస్లీ అండి. మా మనవడు కూడా బర్త్ చేశారు ఈవేళ. ఓహోహోహో, ఎన్ని శుభాలు మనకు. కలుగును గాక. సరళమ్మ గారు, మీ మనవాడు వయసు ఎంత ఉంటుంది? పేరేంటి? 18 ముగించుకుంటున్నాడు సార్, 19 లో వస్తున్నాడు. చార్లెస్ బెంజమిన్ సార్ పేరు. చార్లెస్ ఫిన్నీ, జాన్ వెస్లీ, బెంజమిన్, చార్లెస్ ఫిన్నీ బెంజమిన్, తర్వాత జాన్ వెస్లీ, ఇద్దరు కుమారులకు ప్రార్థన చేద్దాము. అన్నా జోనమ్మ గారు చేస్తాను పాస్టర్ గారు. ముగింపు ప్రార్థన చేసి